ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో అనుదిన వాక్యోపదేశం వీక్షకులకి ప్రేమపూర్వక వందనాలు. గడిచిన దినాల్లో దేవుని కృపచేత 50 రోజులు ఆదికాండం నుంచి 50 అధ్యాయాలు ధ్యానించుకోవటానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు. మరి ఈ రోజు నుంచి నిర్గమాకాండం ప్రారంభించబడుతుంది. ఈ నిర్గమాకాండం కూడా రచయిత మోషే అనేటువంటి సంగతి మనం గతంలోనే ప్రస్తావించుకున్నాం. నిర్గమాకాండం మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే ఐగుప్తుకి యాకోబుతో పాటు వచ్చినటువంటి తన కుమారుల పేర్లని అక్కడ ప్రస్తావిస్తూ యాకోబు సంతానం తన పిల్లలు కలిపి 70 మంది ఐగుప్తుకి వచ్చినట్లుగా, అప్పటికే యోసేపు సంతానం అక్కడ ఉన్నట్లుగా వాక్యాధారంగా మనకు కనపడుతుంది. అయితే యోసేపు అన్నదమ్ములు, ఆ తరంలో ఉన్నటువంటి వారందరూ కూడా చనిపోయారు. తర్వాత వారి పిల్లలు తరాలు ప్రారంభమయ్యాయి. వారు ఎంతగానో విస్తరించినట్లుగా, అభివృద్ధి చెందినట్లుగా, వారు ఉండేటువంటి ఆ ప్రాంతం అంతా కూడా వారిచే నిండిపోయినట్లుగా వాక్యాధారంగా కనపడుతుంది. అలాగే ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు కూడా తరాలు మారాయి. యోసేపు ఎవరో, ఇశ్రాయేల్ యొక్క చరిత్ర ఏమిటో ఎరగినటువంటి రాజు ఐగుప్తుని వెళ్తున్నాడు. అయితే ఇశ్రాయేల్ అధికంగా ప్రబలుతున్నారనేటువంటి సంగతి విషయమే తన దృష్టి ఉంచి తన సైనికులతోటి, అధిపతులతోటి చెప్తున్నటువంటి సంగతి మనం చాలా తెలివిగా వీళ్ళ విషయంలో ఆలోచన చేయాలి. ఎందుకంటే వీళ్ళు అధికంగా విస్తరిస్తున్నారు, అభివృద్ధి చెందుతున్నారు. మన మీదకి ఎవరైనా శత్రురాజులు వచ్చినట్లయితే వారితో వీళ్ళు కలిసి యుద్ధం చేసి ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎక్కువగా విస్తరించకుండా మనం అడ్డుకట్ట వేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇశ్రాయేల్ తోటి అధికమైన పని, భారమైన పని చేయించాలని చెప్పి నిర్ణయించుకుని వారి మీద కొంతమంది అధికారులను కూడా ఫరో నియమించినట్లుగా వాక్యాధారంగా మనకు కనపడుతుంది. అయితే వారు ఎంతగా వారితోటి కఠినమైన పని చేస్తూ ఉంటే వాళ్ళు అంతగా విస్తరించినట్లుగా అక్కడ వాక్యాధారంగా మనకు కనపడుతుంది. అయితే వాళ్ళు విస్తరించే విధానాన్ని చూసి ఫరో వాళ్ళ పట్ల అసహ్యపడుతున్నాడు. అయినా వీళ్ళతో ఇంకా వెట్టి చాకిరీ చేయించాలి, ఇంకా భారమైన పని చేయించాలి అనేటువంటి ఆలోచనకు వచ్చాడు. పీతోము, రామసేను అనేటువంటి ప్రాంతాల్లో ధాన్యపు గోదాములు వారితో కట్టించాడు. జిగటమన్ను పనులు చేయించాడు, ఇటుకల తయారీ చేయించాడు, వ్యవసాయం పని చేయించాడు. అనేక రీతుల్లో వాళ్ళని ఇబ్బంది పెడుతూ వస్తున్నాడు రాజు. అయినప్పటికీ వారు అధికంగా విస్తరిస్తూనే ఉన్నారు. అయితే ఐగుప్తు రాజు షిప్రా, పూయా అనేటువంటి 2 మంత్రస్థానాలను పిలిపించి, మీరు ఇశ్రాయేల్ స్త్రీలు ప్రసవ సమయంలో వాళ్ళకి మగపిల్లవాడు పుడితే కానుపేటల మీదే చంపేయండి, ఆడపిల్ల పుడితే బ్రతకనివ్వండి అని చెప్పి వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చాడు. అయితే ఆ మంత్రస్థానాలు ఆ రీతిలో చేయకుండా మగపిల్లలను కూడా బతకనిచ్చారు. ఆ విషయం రాజుకు తెలిసి వాళ్ళ వెంటనే పిలిపించి, నేను మీకు చెప్పిన పని ఏమిటి, మీరు చేస్తున్న పని ఏమిటి అని చెప్పి వారిని గట్టిగా గద్దించడం జరిగింది. అప్పుడు వారు అంటున్నారు, ఇశ్రాయేల్ స్త్రీలు ఐగుప్తు స్త్రీలు వంటి వారు కాదు, వాళ్ళు చాలా చురుకైన వారు, మేము వెళ్ళే సమయానికే వాళ్ళు ప్రసవిస్తున్నారు, కనుక మాకు అవకాశం లేదు అని చెప్తారు. ఈ విధంగా వాళ్ళు దేవుని భయం కలిగి ఇశ్రాయేల్ పిల్లల్ని చంపకుండా ఉండడం వల్ల దేవుడు వాళ్ళని, వాళ్ళ కుటుంబాల్ని, వాళ్ళ వంశాలని అభివృద్ధి పొందించినట్లుగా అక్కడ కనపడుతుంది. అంటే దేవుని భయం వంశాభివృద్ధిని తీసుకొస్తుంది. నేటి దినాల్లో చూస్తూ ఉంటాం, కొన్ని కుటుంబాలు చూస్తే వాళ్ళ తరువాత తరాలు కనపడినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే తల్లిదండ్రులు చేసినటువంటి పాపాలను బట్టి తరువాత తరాల్లో ఉన్నటువంటి వారికి సంతానం కలగకపోవడం కావచ్చు, లేకపోతే తర్వాత తరాల్లో ఉన్నటువంటి పిల్లలు సరైనటువంటి క్రమంలో పెంచబడక వాళ్ళ అర్ధాంతరంగా వాళ్ళ జీవితాలు ముగించడం కావచ్చు. అనేక రీతుల్లో వారి పాపం వాళ్ళ పట్టుకుని
వాళ్ళ తరాలు విస్తరించకుండా జరిగిపోతున్నట్లుగా కొంతమంది జీవితాలు మనకు కనపడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ దేవుని భయం తప్పనిసరిగా వంశాభివృద్ధి, వారి పిల్ల తరాలు విస్తరిస్తారనేటువంటి సంగతి ఇక్కడ ప్రకటించబడుతుంది. ఫరో చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఆ ప్రజలు ఇంకా విస్తరిస్తున్నారు, ప్రబలుతున్నారు. అయితే మరొక ఆలోచన చేసి ఐగుప్తులో ఉన్నటువంటి మగపిల్లలందరినీ కూడా నదిలో పాడేయండి, ఆడపిల్లల్ని బ్రతకనివ్వండి అని చెప్పి మరొక ఆజ్ఞ కూడా జారీ చేశాడు. ఈ రీతిలో మనం చూస్తే జీవ మరణాలు ఆయన చేతుల్లో ఉన్నాయనేటువంటి సంగతి మనం మర్చిపోకూడదు. మనిషిగా లేక ఆ దేశపు రాజుగా ఫరో ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ దేవుని చిత్తం అక్కడ నెరవేర్చబడక తప్పదనేటువంటి సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. ఈ కొద్దిపాటి మాటలు దేవుడు దీవించినగాక. ఈ అనుదిన వాక్యోపదేశం వీక్షిస్తున్నవారు, వింటున్నటువంటి వారు, వారి కుటుంబాలు దేవుని నామంలో బహుగా దీవించబడుదురుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదాలకి వేలాది స్తుతులు, స్తోత్రాలు నాయన. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, మీరు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. అలనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో మీరిచ్చిన మాట చెప్పున ఇశ్రాయేల్ని, వారి తరతరాల్ని విస్తరింపజేస్తున్నట్లుగా, అభివృద్ధి చేస్తున్నట్లుగా, హెచ్చిస్తున్నట్లుగా వాక్యాధారంగా మాకు కనపడుతుంది. ఆ దేశపు రాజు నిలువరించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మీ కృప వారి చుట్టూ కంచిగా ఆవరించి ఉన్నట్లుగా మాకు బయలుపరచబడుతుంది. అయ్యా, మీ అందు భయభక్తులు కలిగినటువంటి ఆ మంత్రసానుల వంశము విస్తరించినట్లుగా మీ అందు భయభక్తులు కలిగిన మీ బిడ్డల వంశాలు విస్తరించినట్లుగా సహాయం దయచేయండి. దయతో మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకొనమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.